హాయ్ తన్వి, ఏంటి ఇవాళ సండే కదా, ఏంటి చెప్పు, ఏం చేద్దాం? బిర్యానీ చేద్దామా? ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. నాకు తెలుసు నువ్వు బిర్యానీ అడుగుతావని. నేను ఇవాళ తన్వి అడిగినట్టు నేను బిర్యానీ చేస్తున్నా. సో ఫస్ట్ చూద్దాం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ నేను ఆనియన్స్ స్లైస్ చేసేసి పెట్టుకున్నాను, అలాగే టొమాటోస్, కొత్తిమీర, పుదీనాకు, అండ్ అలాగే బిర్యానీకి కావాల్సిన బిర్యానీ దినుసులు. అలాగే నేను చికెన్ని కూడా ఒక 1 hour బిఫోర్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. లైక్ చికెన్లో సాల్ట్, కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, గీ అండ్ కర్డ్ వేసేసి మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం అంతా రెడీగా ఉంది కాబట్టి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీ మనం దేంట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో బిర్యానీ హండీ పెట్టేసి ఆ స్టవ్ మీద ఆయిల్ వేసేసుకుందాం. ఎంత ఆయిల్ సరిపోతుందో చూసి వేసుకుని, బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారినేషన్ అప్పుడు గీ వేసాను. అలాగే ఇప్పుడు కూడా ఆయిల్తో పాటు కొంచెం గీ వేస్తున్నాం, బికాజ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఆల్వేస్ గీ. సో అలాగే సైమల్టేనియస్గా నేను ఇంకొక స్టవ్ మీద రైస్ బాయిల్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం చిటపట అనేంత వరకు వేస్ట్ చేద్దాం బిర్యానీ దినుసులు. ఓకే, ఆఫ్టర్ దట్ మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. సో ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో మనం స్లైస్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేద్దాం. అండ్ యూజింగ్ ఓన్లీ 1 tomato and making very less quantity of biryani, so 1 tomato is enough for that. Most in biryani waste 4, it's up to their wish. I like well having with tomato, so I was using it. ఆనియన్స్ అండ్ టమాటో రెండు బాగా వేగిపోయినాయి. ఎవరైనా కావాలంటే ఈ స్టేజ్లోనే మనం ఆనియన్స్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిషింగ్ పర్పస్కి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఐ వాంట్ ఇట్ టు బీ ఇన్ హోమ్ మేడ్ స్టైల్, సో నేను సపరేట్గా ఏం తీయట్లేదు, అన్న ఇందులోనే ఉంచేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న కడిగేసిన కొత్తిమీర అండ్ పుదీనాకు వేసేస్తున్నా. ఇది కూడా ఆయిల్లో వేగితే అరోమా అనేది బాగా పడుతుంది బిర్యానీకి. సో అన్నీ మనం టుగెదర్ బాగా ఫ్రై చేసుకుందాం. పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసుకుందాం. నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సో అందుకని నేను ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాం. ఓకే, మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా వేసేసాను. స్టవ్ సిమ్లో పెట్టేసాను, ఎందుకంటే ఒక పక్కన రైస్ బాయిల్ అవుతుంది. సో ఈ రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత మనం దీని మీద లేయర్గా వేసేసుకుందాం. సో ఈలోపు ఇది కూడా లైట్గా మగ్గుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే చికెన్ ఉడకదు అన్న ఫీలింగ్ ఉండదు ఆఫ్టర్ దమ్. సో విల్ వెయిట్ ఫర్ 5 more minutes. ఇక్కడ ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో లైట్గా వాటర్ తీసుకొని మనం ఈ బాయిల్ అవుతున్న చికెన్లో వేసేద్దాం. సో ఏంటంటే ఇది అడుగున మాడకుండా ఉంటుంది. కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 cup ఈజ్ ఎనఫ్. ఓకే, చికెన్ బాయిల్ అవుతూ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద మనం 80% కుక్ అయిన రైస్ని లేయర్స్గా వేసేసుకుందాం. రైస్ ఇలా లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి గైస్. సో ఇప్పుడు మనం దీన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. నేను వేరే స్టవ్ మీద ఇలా ఒక చపాతీ ప్యాన్ లాంటిది పెట్టాను. సో ఇలాంటిది ఏదైనా మనం యూజ్ చేయండి ఉంటే అది పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మనం బిర్యానీ మీద 1/2 hour సిమ్లో పెట్టి వదిలేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మీన్వైల్ మనం రైతా, కర్రీ లాంటివి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 1/2 hour తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది. మీన్వైల్ నేను రైతా చేసేసాను, అలాగే చికెన్ కర్రీ కూడా చేసేసాను. సో విల్ ఎంజాయ్ ఇట్. నాకు ఫేవరెట్ బిర్యానీ చేసుకొచ్చేసాం. చూడు, బిర్యానీ, కర్రీ అండ్ రైతా. హ్యాపీనా?